నేను మహబాద్ నుండి వచ్చిన జియో 46 అభ్యర్థిని. ఇది ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఏంది? మాకు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి వీలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి సారే స్వయంగా చెప్పారు. అలాంటిది నిన్న అశోక్ సార్ యాక్చువల్లీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి అశోక్ సారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా అశోక్ సార్ అతని హ్యాండ్ ఉన్నది. అలాంటిది అశోక్ సార్ని ఇవాళ పట్టుకొని జైలు వేయడానికి కేసుకు తరలించారు. అదేవిధంగా మాకు జియో 46ని రద్దు చేస్తామని పోయినసారి రేవంత్ రెడ్డి సారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క సారు జియో 46ని మేము ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని చెప్పారు. అలాంటిది ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఊర్లు తిరిగినాం. ఊర్లు అంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగినాం, బస్సు యాత్ర చేసినాం, ప్రతి చోట తిరిగి జియో 46ని క్యాన్సిల్ జియో 46 పెట్టి మమ్మల్ని అన్యాయం చేసిండని ఈ విధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని వాళ్ళకి వెళ్ళి మాట్లాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తే మమ్మల్ని ఎంత విధంగా అనగదొక్కుతున్నారు అంటే ఈరోజు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే మేము అరెస్ట్ చేయడానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది జియో 46ని వెంటనే రద్దు చేయాలి. డిఎస్సి 25,000 అని చెప్పి 11,000 పోస్టులు ఇచ్చారు. గ్రూప్ 2, గ్రూప్ 3 అదే పోస్టులను నింపుతా అంటున్నారు. మరి మీరు ఈ విధంగా నడిస్తే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మీకు తగినైన శిక్ష చేపిస్తాము. కాబట్టి మా యొక్క నిరుద్యోగుల బాధని అర్థం చేసుకొని వీళ్ళకి చేయవలసింది ఏంటి, నెక్స్ట్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని ఒకసారి ఆలోచించండి. మీరు 2,000 ఉద్యోగాలు క్రియేట్ చేయని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సారే స్వయంగా చెప్పారు. ఇప్పటికి కూడా వాయిస్ రికార్డు ఉన్నది. ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 30 లక్షల కుటుంబాలు మీ ఇంట్లోకి పోయి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ప్రభుత్వానికి ఓటేయండి. 30 లక్షలు అంటే 90 లక్షలు అంటే 90 సీట్లు వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరం నింపుతా అన్న వ్యక్తులు ఈరోజు అంటే సీఎం సార్ గారు ఈరోజు మేము ఎక్కడైనా బయట ధర్నా చేయడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు పిఎస్లకు తరలిస్తున్నారు. అదేవిధంగా జియో 46లో మెరిట్ అయిన విద్యార్థులకు న్యాయం చేయమంటున్నాం. మేమేదో 80-90 మార్కులకు మాకు ఈ జాబ్ కావాలి అని మేము అడుగుతున్నాం. మెరిట్ వైజ్గా మార్కులు ఇవ్వండి. మేము మెరిట్లో ఉంటే మేము తీసుకుంటాం, లేకపోతే లేదు. మెరిట్ విద్యార్థులు న్యాయం చేయమంటే 9 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఏమైనా అంటే మా దృష్టిలో ఉంది, సీఎం సార్ దృష్టిలో ఉంది, ఇంకెన్ని రోజులు ఉంటాయి సీఎం సార్ దృష్టిలో? అంటే ఎంపీ ఎలక్షన్ అయిపోగానే మీరు ఇంకా అదే నడిపిస్తారా? ఎంపీ ఎలక్షన్ కోసమే ఇష్టంట అంతా. ఈరోజు మేము హైకోర్టులో కేసు గెలిచే ఛాన్స్ ఉన్నా ఏజీని రేపు ఇంకా ఎవరినైనా పెట్టే ఛాన్స్ ఉన్నది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు కేసు ఓడిపోయాలి, వీళ్ళని ఒక్కరిని కూడా జాబ్ ఇవ్వదు అనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము హైకోర్టులో కేసు గెలుస్తున్నాము, దీనికి అడ్డుపడదు అని చెప్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని జియో 46 మెరిట్ విద్యార్థిని ఆదుకోవాలని సీఎం రేవంత్ గారిని వేడుకుంటున్నాము. ఈరోజు డిఎస్సి అండ్ టెట్ దానికి సంబంధించి ఈరోజు 20,000 పైకు ఉద్యోగాలు ఉంటే ఈరోజు 11,000 ఉద్యోగాలను మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఇప్పుడు ఈరోజు జనాల నిరుద్యోగులను కానీ జనాలను కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా మోసపూరితం అని చెప్పేసి నమ్మించి నిరుద్యోగులు ఈరోజు ఎంతో కష్టపడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఈరోజు నిరుద్యోగులకు 11,000 ఉద్యోగాలు ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. డిఎస్సి కానీ హెచ్జిటి కానీ 7,000 నుంచి 11,000 మధ్యలో మాత్రమే వేశారు. ఇంకా 20,000 పైచీలకు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటి నిరుద్యోగుల నిరసన ఉన్నది. ఇన్ని కాలం పెట్టుకొని 100 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పేసి ఈరోజు అలాంటి హామీలు ఈరోజు దాని పక్కన పెట్టుకేసి ఈరోజు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ముమ్మరంగా ఎన్నికల సన్నాహంలో ఉన్నది. మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పి ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఈరోజు విద్యా రాజకీయ పార్టీ పక్షాన ఈరోజు నిరుద్యోగుల పక్షాన వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మేము విద్యా రాజకీయ పార్టీ తరఫున నిరుద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రం పక్కా అక్కడ వాళ్ళకి మద్దతుగా న్యాయం జరిగే వరకు నిలబడుతుందని ఈరోజు ఈ సభాపూర్వకంగా ఈ నిరుద్యోగుల పక్షాన గురుకుల సంబంధించిన నిరుద్యోగుల పక్షాన్ని ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. 100 రోజులలో చేస్తున్నారు, 100 రోజులు అయిపోయింది ఈరోజు. మరి ఇక్కడ 100 రోజులు ఈరోజు మీకు ఇంకా కంటికి అనిపించట్లేదా? వీళ్ళ బాధ అనిపించట్లేదు, వీళ్ళ గోసగా అనిపించట్లేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేసినావు, అదేవిధంగా మీరు మోసం చేస్తున్నారని ఈ సభాపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. మీరు చెప్పండి ప్రధాన